ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఇప్పటికే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. లీగ్ దశలో ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. 12 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. కోల్కతా నైట్ రైడర్స్ తో హోమ్ మ్యాచ్ వరుణుడి ఖాతాలో చేరింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తోనూ బెంగళూరులోనే ఆర్సీబీ తలపడాలి. మే 23న ఈ మ్యాచ్ ను షెడ్యూల్ చేశారు. కానీ ఇప్పుడు వేదిక మారిపోయింది. బెంగళూరులో కాకుండా లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. 23న బెంగళూరులో వానముప్పు ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో లక్నోకు వేదికను మార్చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ను ఎస్ఆర్హెచ్ ముగించుకుని బెంగళూరుకు బయలుదేరాలనుకుంది. కానీ మారిన షెడ్యూల్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు లక్నోలో ఆగిపోయింది. బెంగళూరులోనే మ్యాచ్ ఉంటుందనుకున్న ఆర్సీబీ కూడా ఆర్గనైజర్లు సమాచారం అందించారు. దీంతో లక్నోకు ఆర్సీబీ వెళ్లబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ తర్వాత లక్నోలోనే ఆర్సీబీకి మరో మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ 27న జరగనుంది. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో 21 పాయింట్లు చేరుతాయి. అదే జరిగితే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ 2లో నిలవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. తొలి షెడ్యూల్ ప్రకారం అయితే హైదరాబాద్, కోల్కతాకు ప్లే ఆఫ్స్ ను కేటాయించారు. కానీ ఇప్పుడు వేదికలు మారిపోయాయి. ముల్లాన్పూర్, అహ్మదాబాద్ లో ప్లే ఆఫ్స్ జరగబోతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు తొలి క్వాలిఫైయర్ ఆడబోతున్నాయి. మే 29న జరిగే తొలి క్వాలిఫైయర్ కు ముల్లాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 30న ముల్లాన్పూర్ లోనే ఎలిమినేటర్ జరగబోతోంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో, 4వ స్థానంలో నిలిచిన జట్లు ఎలిమినేటర్ లో ఢీకొంటాయి. తొలి క్వాలిఫైర్ లో ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు 2వ క్వాలిఫైర్ లో తలపడతాయి. 2వ క్వాలిఫైర్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. జూన్ 1న 2వ క్వాలిఫైర్ జరుగుతుంది. మే 3న జరిగే ఫైనల్ వారికి కూడా అహ్మదాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది.